Hey guys, today we are craving for pizza. Let's make pizza today. So ఇది వచ్చేసి అమూల్ పిజ్జా అన్నమాట. ఇది బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ పడుతుంది. సో ఇంకా రిమైనింగ్ జస్ట్ పిజ్జా బేస్ అన్నమాట. సో ఇది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేసుకుందాం. అసలు లోపల ఎట్లా ఉంటుంది స్ట్రక్చర్ చూద్దాం. సో ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది. ఇదేంటి చీజా? I guess cheese అనుకుంటా. ఓకే, దీంతో పాటు పైన చల్లుకునేవి కూడా ఇచ్చారు. చిల్లీ ఇచ్చారు, ఇంకోటి ఏంటిది ఆరిగానో. సో ఈ రెండింటిని మనం పైన వేసుకోవడానికి పనికి వస్తుంది, నో ప్రాబ్లం. సో దేంట్లో మనం ఏమన్నా చిన్న చిన్నవి యాడ్ చేసుకొని విల్ మేక్ ఇట్ ఓకే టుడే. నేను ఇప్పుడు ఈ ప్లేట్ అయితే యూస్ అయిపోతున్నా. ఈ ప్లేట్ మీద లైట్గా చిన్న చిన్న ఆయిల్ వేసుకున్నాను, ఆ డ్రాప్స్. దాన్ని అంతా స్ప్రెడ్ చేస్తాను. సో దీన్ని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలా. కవర్ ఉంది కదా, ఆ కవర్ కూడా తీసేసుకుంటున్నాను. ట్రై టు రిమూవ్ దిస్. దీని లోపల, సో దీని లోపల మొత్తం ఇట్లా చీజ్ ఉందన్నమాట, చీజ్. సో ఇది మొత్తం ఓపెన్ చేసుకొని మనం ఇందాక ఆయిల్ పూసుకున్న దాంట్లో ప్లేట్లో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను దాంట్లో మిక్స్ చేసుకోవడానికి ఆనియన్ తీసుకున్నమాట. ఆనియన్ పీసెస్ లైక్ ఇలా ఇలా కొంచెం షేప్ ఇలా వచ్చేలా కట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత కొన్ని చిన్ని పీసెస్ క్యాప్సికమ్ తీసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా లెస్ టమాటో పీసెస్. నాకు టమాటో అంత పచ్చిగా తినాల్సిన ఐ మీన్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని కొంచెం, మన పిజ్జా కూడా చాలా చిన్నది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి చీజ్ పీసెస్ చిన్న చిన్నవి తీసుకున్నాను. కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకున్నాను, అంటే టేస్ట్ యాడ్ చేస్తుంది అనమాట చీజ్, అందుకని చెప్పేసి. సో మనం ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇది ఒక క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్, ఇంకా వచ్చేసి కొంచెం టమాటా, అండ్ ఇది వచ్చేసి చీజ్. ఈ మూడింటిని మనం టాపింగ్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఈ బేస్ తీసుకొని ఈ బేస్కి ఫోర్క్తో మనం నార్మల్గా ఇంట్లో తయారు చేసుకుంటే ఫోర్క్తో ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పిండి కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే, కానీ ఇది ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు హోల్స్తో సహా ఇచ్చేసారు. యూ కెన్ సీ హోల్స్తో సహా ఇచ్చేసారు, విత్ చీజ్ కూడా ఇచ్చారు. దానిపైన కూడా సాస్ ఇచ్చారు. మనమైతే ఒక సాస్ తయారు చేసుకొని ఇట్లా వేసుకొని దానిపైన వేయాలి, కానీ వాళ్ళు ఆల్రెడీ అన్నీ ఇచ్చేసారు. మనం జస్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నా. ఈవెన్ దో మీకు కావాలి ఇంకా యాడింగ్ అనుకుంటే ఇట్లాంటి సాసెస్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇదో తందూరి సాస్, లేదంటే టమాటో సాస్, లేదంటే ఇలా ఏమన్నా ఇష్టమైనవి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు నాట్ రిక్వైర్డ్ అనిపిస్తుంది. సో కావాలనుకుంటే విల్ ప్రిపేర్ సంథింగ్ లైక్, ఓకే నేను ఒక సాస్ ప్రిపేర్ చేస్తాను. ఐల్ షో యూ దట్. ఇందులో నేను ఏం యాడ్ చేశానంటే కొంచెం సాస్, కొంచెం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ చేశాను. ఇవి బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్. సో ఇలాగ మొత్తం అప్లై చేసేసుకోవాలి సాస్ని. చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని పెట్టేసుకున్నాం. దీనిపైన కదా టాపింగ్ చేసుకున్నాం, నీట్గా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఈ బిట్వీన్ స్పేస్లో క్యాప్సికమ్ యాడ్ చేద్దాం. ఈ బిట్వీన్ స్పేస్లో క్యాప్సికమ్ లోపలికి వచ్చేస్తున్నా, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతే బాగా మిక్స్ అయిపోద్ది అని చెప్పేసి. ఇట్లా పెట్టేసుకున్నాం కదా, ఇది సైడ్కి అయిపోయింది. ఓకే, సో దీనిపైన కొంచెం చీజ్ అక్కడక్కడ వేసేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలు
మర్చిపోయాను, మనం టమాటా ముక్కలు యాడ్ చేయలేదు. ఇది కూడా యాడ్ చేస్తాం. జస్ట్ అక్కడక్కడ వేసినట్టుగా తీసినట్టుగా వేసేయాలి. ఓకే, ఉన్నాయా లేవా అని కూడా తెలియదు. ఓకే, వేసేసినాక మళ్ళీ చీజ్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా ఉంటుంది. బాగా యాడ్ చేయాలి. కొంచెం ఉప్పు ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఉప్పు లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటున్నా. పైన కొంచెం లైట్గా ఆరిగానో అండ్ దెన్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, అండ్ దెన్ మనకి ఇందాక దాంట్లో చాలా ఎక్కువ చీజ్ వచ్చింది కదా, అవి దీనిపైన చదివేసుకుందాం. టాపింగ్ అంతా టాపింగ్ అంతా ఫుల్గా కవర్ చేసేసి ఫైనల్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. మొత్తం మిగిలినవన్నీ వేసేసుకున్నాం. ఇంకా అంతే, ఈ ప్యాకెట్ లెక్కలేదు. తర్వాత ఆరిగానో కూడా కొంచెం అంత ఉంది, దాన్ని కూడా లైట్గా స్ప్రింక్ చేసుకుందాం. సో ఇట్లా మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నాం కదా. దేనికి బిట్వీన్లో లైక్ ఇది హీట్ అవుతుంది కాబట్టి ఇలా స్ప్రెడ్ అవి కుక్ అవ్వడానికి కూడా, కుక్ అవి బయటికి రాకుండా మనం హోల్స్ పెట్టుకున్నాం కదా. సో హోల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈవెన్ దో కొంచెం లైట్గా ఆయిల్ చుట్టూరు వేసుకున్నాం. ఓకే, చుట్టూరు లైట్గా కొంచెం ఆయిల్ వేస్తాను, అంటే ఈజీగా రావాలి కదా మనకి మళ్ళీ తర్వాత. అందుకని దట్స్ ఆల్. సో దిస్ ఈజ్ అవర్ టాపింగ్ పిజ్జా ప్లేట్. సో ఇలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నాం కదా. సో దీన్ని మనం బేక్ చేయాలన్నమాట. సో బేకింగ్ ఎలా అంటే ఇలా ఒక స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 15 minutes ఇట్లా హీట్ అవ్వాలన్నమాట. సో నేను పెట్టి 15 minutes అవుతుంది. సో ఇట్లా హీట్ అయిన తర్వాత దీన్ని దీని మీద పెట్టేసాను. ఇంకా డైరెక్ట్గా పెడితే ఏంటంటే హీట్ డైరెక్ట్గా తగులుతుంది కాబట్టి మనం ఏం చేద్దాం, ఒక చిన్న ఇట్లా బేస్ తీసుకొని ఇట్లా పెట్టేసుకొని దీనిపైన మనం వేయించుదాం. ఇంత స్టెప్లో ఉడుకుతుందా నాకు డౌటే. ఎలా బేక్ అవుతుందో అర్థం కావట్లేదు. ఓకే, మనం చిన్న హైట్ తీసుకున్నాం. ఇది వర్కౌట్ అయ్యేలాగా లేదు. చిన్న ఇలా సెట్ చేసుకున్నాం. దీన్ని ఏం చేసినామంటే తిరగదిప్పి పెట్టాం మనం. సో ఇంతే, మొత్తము కుక్ అవ్వాలి. సో దీనికి కవర్ చేసి ఒక కవరింగ్ పెడదాం. సో దిస్ ఈస్ హౌ వి కవర్ ఇట్. సో విల్ సీ ఒక 20 minutes చెప్పి ఆ ప్లేట్ వచ్చేసి హైట్ వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో అందుకని చెప్పేసి విల్ చేంజ్ ఇట్ టు దిస్. సో నేను పెట్టి జస్ట్ ఒక 5 minutes అవుతుంది. 5 minutesలో జస్ట్ ఫ్యూ రియాక్షన్స్ వీ కెన్ సీ హియర్. స్మోక్ వస్తుంది బిట్వీన్. అదనమాట. ఇది మనం తీసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. పొరపాటున టచ్ చేసామంటే ఫర్ షూర్ మచ్చడిపోద్ది అంతే. ఇంకా అందుకని చాలా జాగ్రత్తగా టచ్ మంచిగా నీట్గా కేర్ఫుల్గా తీయాలి, లేదంటే కాలుతుంది, చాలా కాలుతుంది. ఇప్పుడే చెప్పాను, టచ్ చేశాను, ఇక్కడ పడింది. నాకు కనిపిస్తుందా? ఇది 2 days ఎఫెక్ట్ ఉంటుంది. 2 days
2 days పక్కా ఉంటుంది. ఇంతనే వదిలేయకుండా మనం ఏం చేయాలంటే బిట్వీన్లో ఒకసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకపోతే అసలు మనకి ఎంత అనేది ఏంటి అనేది తెలియదు. ఒకసారి చూసుకోవాలి ఎలా అని చెప్పేసి. సో ఇట్లా సైడ్కి ఇట్లా అనేసి దేని సహాయంతో దేన్ని ఇలా సైడ్ కంటున్నా, సైడ్ కనేసి ఈ సైడ్లో దేన్ని ఉపయోగిస్తున్నా, దేన్ని ఇలా పట్టుకొని హోల్డ్ చేసి ఓపెన్ చేస్తాను. చూడొచ్చు అంత మెల్ట్ అయిపోయింది. పిజ్జా లుక్ కనిపిస్తుంది. లెట్ ఇట్ బి ఇంకొక 5 minutes ఇలాగే పెడదాం. సో దీని సహాయంతో ఇలా చిన్నగా మెల్లగా మెల్లగా ఓకే మళ్ళీ మొత్తం కవర్ చేయాలా. థింక్ అవర్ పిజ్జా ఇస్ రెడీ నౌ. సో ఇప్పుడు ఎలా అంటే దీన్ని చాలా జాగ్రత్తగా అవలీలుగా మనకి ఏం అవ్వకుండా పట్టుకోవాలి దీన్ని. సో దట్స్ ఆల్. తీసేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. చూడండి చుట్టూరు ఎలా వచ్చేసిందో. అండ్ దెన్ హియర్ ఇస్ అవర్ పిజ్జా. సో దీన్ని కూడా చాలా జాగ్రత్తగా పట్టుకున్నాం. చాలా టఫ్ ఉంది తీసేకి. ఓకే లెట్ ఇట్ బి. ట్రై చేద్దాం. ఓ మై గాడ్ నేను టవల్తో తీస్తాను సార్. Here we go. So ఇదన్నమాట స్మెల్. ఓకే ఓకే దీన్ని షిఫ్ట్ చేద్దాం, ప్లేట్ మారుద్దాం. సో దీన్ని ఇలా తీసి ఇలా పెట్టేసుకుందాం. పిజ్జా పిజ్జా then we'll cut it into 2 pieces. So now I'm cutting into this one. Wow, overloaded pizza this is. Overloaded cheese. And then here, one second, base it kalpina. Same like here also. పక్కన నేను కొంచెం సాస్తో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సాస్తో తింటే బాగుంటుంది. సో విల్ యాడ్ సమ్ సాస్ ఆన్ ఇట్. సాఫ్ట్ లుక్ కనిపిస్తుంది కదా, సూపర్ ఉంది కదా అసలు. అచ్చం బాగాలే ఉంది, షాప్లో కొన్నట్టే. కొంచెం ఎక్కువ తింటా నేను, సో కొంచెం ఎక్కువ సాస్. సో దీని ఎలా ఉందో చూపిస్తాం. దిస్ ఈజ్ అవర్ పిజ్జా ప్లేట్. బాగా జూమ్ చేసి చూపిస్తా. మనం వేసిన ప్రతి ఒక్కటి కూడా మంచిగా మెల్ట్ అయ్యేలా కుక్ అయింది. అసలు సూపర్ కుక్ అయింది. అసలు వాట్ ఏ కుక్ ఇది. అసలు నేను అవుతుందో అవుదా అనుకున్నా. సూపర్ కుక్ అయింది. అసలు మంచి కుక్ అయింది. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తా. దీన్ని పిజ్జా ఎలా పట్టుకోవాలంటే ఇలాగ మడతెట్టేయాలి. Then we have to
దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ సో నైస్. తింటూ మాట్లాడడం మర్చిపోయాను. సో షాప్లో కన్నా కూడా మనం చేసుకుంటే చాలా బాగుంది. ఇంత బాగా కుదురుతుందని అస్సలు నేను అనుకుని కూడా అనుకోలేదు. ఇట్స్ అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, సూపర్. అంతే, చింపేసింది. ఓకే దెన్, బాయ్ బాయ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.